అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? పోలీసులు నిజంగానే కొట్టారా? వాళ్ళేమో కొట్టలేదని చెప్తున్నారు పోలీసోళ్ళు. నా ముందరికి రామిరెడ్డి చెప్తున్నాడు. నా ముందరికి రమ్మని రామరెడ్డి సార్ నా ముందరికి రమ్మని కొట్టలేదు కదా. ఎందుకంటే నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను ఎన్ని దెబ్బలు తిన్నా కదా. ఆ సార్ కొట్టలే కదా. నా మొక్క ముందరికి రమ్మని నా మొక్క ముందరికి రమ్మని సార్ మీ ముందర చెప్పిస్తాను నేను. ఓకే. రమ్మని నేను చెప్తా. ఎందుకంటే నాకు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి కాబట్టి నా బాధ నేను అనుభవిస్తున్నా. నన్ను సరే ఫోన్ చేసిర్రు రామరెడ్డి సార్కి ఫోన్ చేసిర్రు మా ఇంటి పక్కన. ఫోన్ చేసినప్పుడు మరి నువ్వేం చేయాలి? సరే నువ్వు వచ్చినావు కదా సారు, నువ్వు వచ్చినావు, మరి ఏం జరిగింది, ఏం కథ, మరి ఎట్లా అయింది, ఇలా నేను ఎట్లా పట్టుకుపోవాలి పోలీస్ స్టేషన్కి, ఏ లెక్క ప్రకారంగా పట్టుకుపోవాలి, మరి నీ ఇంట్లో ఎంత బంగారం పోయింది, ఎన్ని డబ్బులు పోయినాయి అని నీవు ఇట్లా అడుగుతావా? లేకుంటే అనుమతం ఎక్కురా అని నన్ను నా మగని ద్రౌజన్యంగా జీపులు ఎక్కించుకొని ఎవరు రామరెడ్డి సార్ జతకు ఒకరు వచ్చిర్రు, ఇద్దరు పోలీసులు వచ్చారు కానీ లేడీస్ మాత్రం ఎవ్వరు రాలేదు సార్. వాళ్ళిద్దరు వచ్చిర్రు. ఇద్దరు వచ్చి తోలుకొని పోయారు. తోలుకొని పోయినాక పోలీస్ స్టేషన్కి తోసుకొచ్చారు సార్. తోలుకొచ్చినాక మా తోలుకొచ్చినాక ఇద్దరిని నన్ను మా ఆయన తోలుకొని పోయారు. తోలుకొని పోయినాక ఇక చూద్దామంట అని 9 దగ్గర అడిగారు సార్ మమ్మల్ని. నన్ను మా ఆయనని అడిగారు. నేను తీయలేదు, నాకు తెలియదు అని నేను చెప్పిన. నాకు తెలియదు అని నా మగడు చెప్పిండు. నాకు తెలియదు అంట నా కొడుకు చెప్పిండు. అట్లా ఇటంగినలే 9 దగ్గర మాటలు అడిగారు. 9 దగ్గర మాటలు అడిగినాక ఏం చేసిండు రామరెడ్డి సార్, ఇట్లయితే అట్లయితే ఆమె చెప్పేటట్టు లేదంట అని కాళ్ళు సార్ ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. ఏంది ఆ కాంప్లైంట్ ఇచ్చిన ఆయన ఒకటి నిక్కర్ ఇప్పించిందంట. ఇంతవరకు నిక్కర్ ఇప్పించిందంట. ఆ నిక్కరు మా ఆయనకి వేసిర్రు. వేసి ఫస్ట్ మా ఆయనను కొట్టిరు సార్. మా ఆయనను కొట్టినాక మళ్ళీ నన్ను మా ఆయన తనకి వెళ్ళి నిక్కర్ ఇప్పించి నాకు చీర కూడా తీసిర్రు, లంగా కూడా తీసిండ్రు. చీర లేదు, లంగా లేదు. ఒక్క లేడీస్ పోలీసు గిట్టంగా లేరు నా తాను. మీ మీద మీకు విచారణ జరుగుతున్నప్పుడు, మిమ్మల్ని కొడుతున్నప్పుడు నియర్ బై మీ పక్కన కానీ ఎవరు లేడీ పోలీసులు ఎవరు లేరు? లేడీస్ పోలీసు ఈమెను ఇంత బాధ పెడుతురని లేడీస్ పోలీసు ఆమెకు బాధ అనిపించి ఆమె పోయింది. వద్దు ఆమెను కొట్టకండి, పాపం అంతగా అని చెప్పుతుంది కదా, మీరు నా తోడబుట్టిన అన్నలు, మీరు కొట్టకండి, మీ కాలు మొక్త కావలసిన జంపుర్రి అని అంటుందన్న, వదిలేసేయండి అన్న అని ఆ మేడం చెప్పిన కానీ రామరెడ్డి సార్ ఈయన లేదు. ఈయనకుండా ఏం చేసిండు, నా బట్టలు ఇప్పిపించిండు. నా బట్టలు ఇప్పి అలా వేసుకో అన్నాడు. అలా లాగేపించిండు. లాగేపించి మా ఆయన అంగిప్పించి అంగేపించిండు. నేను సరే అయితే మన అంగేసుకున్నా, లాగేసుకున్నా. ఇక కూర్చో అమ్మ అని అన్నాడు. ఎందుకబ్బా కూర్చుని పెడుతురు అని నేను అనుకున్నా. సార్ ఇంత టార్చర్ చేస్తారని నాకు తెలియదు. మీ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ ఉన్నాడు కదా, ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నాడా? బయట ఉన్నాడు సార్. ఆ డాక్టర్ బయట ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్ నాగేంద్ర బయట ఉన్నాడు. మాకు ఇవన్నీ జరుగుతుంటే ఆయన బయట ఉన్నాడు. కానీ లోపలికి రాలేదు, కొట్టకురా అని ఆయన చెప్పలేదు. సరే అయితే మన అంటాను లాగు ఆయన వేయించారు. వేయించినాక ఏమైంది, ఇట్లా కాలు ఇట్లా చక్కగా పెట్టిపించారు, ఇట్లా జాపించారు. జాపించినాక ఆడ తాడు కట్టిరు కాళ్ళకు. తాడు కట్టినాక ఎంటకు చేతులు కట్టేసారు. ఎంటకు చేతులు కట్టేసి ఒకటి పెద్దగా ఇంతలా ఉంది సార్ కట్టే, ఇంతలా ఉంది, పొడుగున్నది ఆడికిడికి. ఆ కట్టె పెట్టిరు పైన. కాలు ఇరిగిపోయింది సార్. నాకు ముందే యాక్సిడెంట్ అయింది. మిమ్మల్ని మీ మీద ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో ఆ పోలీసులు ఎవరెవరు అందులో ఉన్నారు? డిఐ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? సార్ రామరెడ్డి సార్ పేరు తెలుసు కానీ ఇంకింతమంది ఒకసారి కంప్యూటర్ ఒత్తుతాడు. ఎంతమంది ఉన్నారు మీ కొట్టేటప్పుడు? 5 మంది ఉన్నారు. ఒక లేడీస్ పోలీస్ అయితే ఇంకా చూడలేకనే వెళ్ళిపోయింది సార్ నన్ను. ఈమెను ఇంతగానం కొడితే నేను ఉండలేను, నాకు భయం అవుతుందంట అని ఆ మేడం అదే రాత్రి వెళ్ళిపోయింది. నన్ను ఆ కాలు కట్టేసి ఈ కాళ్ళ మీద మళ్ళీ కట్టె పెట్టి మళ్ళీ సారోళ్ళను రామరెడ్డి సార్ పిలిపించి ఈ కాలు మీద ఆ కట్టె మీద కాళ్ళు సారోళ్ళు కట్టె పెట్టినాక మళ్ళీ కట్టె మీద నీ 2 కాళ్ళు, నీ 2 కాళ్ళు సారోళ్ళే ఇట్లా పెట్టిపించిండు. ఇట్లా పెట్టిపించి ఎంటకు 2 చేతులు కట్టినాక తలకాయ ఒకరు మధ్యలో పట్టుకొని ఊపిరి వెళ్ళకుండా మధ్యలో పట్టుకొని ఇక పట్టుకున్నారు. పట్టుకున్నాక అదేంది సార్ బ్యాటరీ, అది మొత్తము అది క్రికెట్ ఆడే బ్యాటరీ లేకపోతే దాంతో పట్టదాలిగిరు కొడుతూనే ఉన్నారు. అంత కొట్టినా కానీ మీరు నేను తీయలేదు, నా ప్రాణాలు ఆయన ఇస్తాను మీకు, నన్ను చంపుర్రి, నేను ఈ దెబ్బలకి ఏగలేను
వద్దు సార్ నన్ను కొట్టకూరు మీ కాలు మొక్కుతా అని రామరెడ్డి సార్ కాలు మొక్కిన కానీ రామరెడ్డి సార్ ఈయన లేదు. ఇప్పుడు ఇది ఒప్పుకోమని మీ మీద దాడి కొట్టడం జరిగిందా? నువ్వు తీసిన ఒప్పుకో, నువ్వు బంగారం పైసలు తీసిన ఒప్పుకో అంటే నేను దియ్యని శిక్ష నా మీద ఎందుకు నేను వేసుకుంటా, నేను ఎందుకు వేసుకుంటా సార్, నేను వేసుకోను. నాకు నా పాన మంచిగా లేదు, నేను వేసుకోను, నేను దియ్యలేదు, నేను శిక్ష అనుభవించను. మీ ఇంటి ముందు కొంత బంగారం దొరికిందని చెప్తున్నారు, నిజమేనా అది? అది నా ఇంటి ముందర నేను బట్టలు ఆరేయనీకి పోయినా సార్, బట్టలు ఆరేయనీకి పోతే కవర్ నా ఇంటి ముందర లేచిపోయారు. అంటే అది ఎట్లా జరిగిందంటే కంప్లైంట్ ఇచ్చిన ఆయన మమ్మల్ని 3 రోజుల ముందు పంపించి మాది ఏం దొరకలే కదా సార్, మళ్ళీ వాళ్ళ అత్తగారిని కొట్టిపించిండు ఆయననే, వాళ్ళ భార్యతో సహా కొట్టిపించిండు. వాళ్ళని జర కొట్టే వరకల్లా అదే నైట్ వాళ్ళని తోలుకొని వచ్చిండు. ఎవరు నాగేంద్ర అన్నట్టు ఆయన తోలుకొని వచ్చిన తెల్లారి వాళ్ళని కొట్టిన తెల్లారి అది ఆ ఇంటి ముందర పట్టగానే ఆ ఇంటికి మేము పోము సార్, ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. ఆ ఇంట్లోకి మొత్తమే పోము మేము, పోము. ఎప్పుడైనా బట్టలు వేస్తే బట్టలు ఉంటేనే ఉతికితేనే పొద్దున ఉతికినా ఆరేనికి పోయినప్పుడు ఏమి లేకున్నాయి. సాయంత్రం పొద్దుముకుతుంది కదా ఆనమొగులు అవుతుందని తేనికే పోతే ఆడ నాకు కవర్ కనిపించింది సార్. కవర్ కనిపిస్తే నేనేం చేసిన, వాళ్ళు మిద్దె మీద ఉన్నారు, మిద్దె మీద చూస్తున్నారు. వాళ్ళు చూస్తే నాకేమన్నట్టు నేను నా బట్టలు నేను తెచ్చుకుంటాను నేను పోయిన సార్. దండ మీద బట్టలు ఉన్నాయి. కవర్లో ఉన్న గోల్డ్ మీరు చూసిర్రా అసలు ఏంది ఇక్కడ ఎందుకు ఉంది సార్? ఆ కవర్ చూసి నేను ఏం చేసిన, మా ఆయన ఉన్నాడు అరుగు మీద తానం చేసుకొని కూర్చున్నాడు, టవాలా కట్టుకున్నాడు కూర్చున్నాడు. నేను బట్టలు దేనికి పోయినా ఆ కవరు ఉన్నది. ఆ కవర్ ఉంటే ఏమైంది, ఏందయ్యా మన ఇంటికాడ ఏమో కవర్ కనిపిస్తుంది రోడ్డు మీద, కడపకాడ పెట్టిపోయారు సార్. దొంగలు అయితే కడపకాడ ఎందుకు ఎట్టిపోతారు సార్, మొత్తం తీసుకుంటారు కదా. దొంగ అయితే తీసుకొని ఆడ నిలబడటంత ధైర్యం ఉంటుందా, దెంకొని ఎక్కడనో పోతారు. మాకేం అవసరం, మాకు ఆ దొంగతనాలు అవసరం లేదు. మాకు ఆ కవర్ కనిపించేటప్పుడు మేమేం చేసినాము, వీళ్ళ ఇంటికాడేమో పోయింది అన్నారు కదా, వాళ్ళకి చెప్పుదామని నేను వచ్చే వరకల్లా నాగేంద్రకు చెప్పుదామని నేను వచ్చే వరకల్లా వాళ్ళ మిద్దె మీకెళ్ళి దబ్బురికి వచ్చి నాగేంద్రలో చెల్లెలు ఎక్కడ దొరికితే అక్కడ ఇంటికాడనే కొట్టిరు మమ్మల్ని. నేనన్నా ఇట్లా కొట్టకురమ్మ, సారళ్ళకు ఫోన్ చేయండి, ఆ కవరు ముట్టుకోకురు మీరు, ఆ కవరు ఎవరు పెట్టిందో ఏలు ముద్రలు అవి తెలుస్తాయంట, సారోళ్ళని పిలిపియండి, సారోళ్ళు చూస్తారు, మీరు అనవసరంగా కవరు ముట్టుకోకుండి మమ్మల్ని నిరికియకుండా నేను ఇట్లా చెప్పిన సార్. నేను మీరు ఆ కవర్ ముట్టుకోకురు అని చెప్పిన, వాళ్ళ కవర్ వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ ఎవరేసి ఉండొచ్చు మీ ఇంటి ముందు ఆ కవరు? చూడలేదు సార్, నేను చూడండి నేను చెప్పను. నేను బట్టలు దేనికి పోతే నాకు అది కనిపించినందుకు నేను ఆలదేన్యమని నేను వాళ్ళకి చెప్పనీకి వివరకాలు వాళ్ళు ఉరికొచ్చి నన్ను కొడితేనే నేను ఏమన్నా, మీరు నన్ను కొట్టకూరి సారోళ్ళకు ఫోన్ చేయండి, మీరు 3 రోజులు ఇప్పించినా మేము వచ్చినాం కదా, ఇప్పుడైనా మేము వస్తాము, మీరు కొట్టినా కానీ నేను దొంగనైతే దెంకపోతుంటే నేను ఈ నెల్లు ఇవ్వడతాను వాళ్ళ తాన్యం ఉన్న సార్. నేను దెంకపోలే, నేను వాళ్ళ తాన్యలు ఇవ్వడా. నేను ఇంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటారు పోలీసులకి? పగను నాకు తెలియదు సార్, నాకు ఆయన పగలే, నేనైతే నాకు తెలియదు సార్. మరి ఇంత వాళ్ళు ఏం చేసిరో, ఆ ఇంటోళ్ళు ఏమి చెప్పిరో నేను ఈనలేదు. మరి ఈ తీరుగా ఎందుకు కొట్టిపిచ్చిరో నాకు మాత్రం తెలియదు. నేను బట్టలు దేనికే పోతే నాకు ఆ కవర్ కనిపిస్తే ఈటంగా ఈ కవర్ నీకు ఏదో మరి చూసుకోండి మీద ఏందా అని నేను వాళ్ళకి చెప్పుదాం అని లోపలనే నువ్వు దబదబ మిద్దె దిగి వచ్చి మమ్మల్ని కొట్టివి. అయితే మన అంటే అంతకు ఒప్పుకుట్టి, సరే అయితే మన అంటే నువ్వు దిగ కవరు నువ్వు ముట్టుకోకంటే నువ్వు కవరు ముట్టుకుట్టివి, కవర్ ముట్టుకోపోతే అని ఎవరో దొంగ అంటే అని తెలుస్తుండేనేమో, కవర్ దిగకంటే కవర్ అట్లే తీసుకుంటివి. సరే అయితే మనం ఏమైనా తీసుకోకని నన్ను నా మగని తోలుకుపోయి 8 ఇంటికి వచ్చారు సార్. 8 ఇంటికి వచ్చి నా అడిగితే మేము తీయలేదు సార్ అని చెప్పి, సరే మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నారు. కొట్టిన తర్వాత ఎవరి బండిలో పోయారు మీరు ఇంటికి, ఎవరి వెహికల్లో తీసుకుపోయారు మిమ్మల్ని? సార్ నాగేంద్ర నేను కంప్లైంట్ ఇచ్చింది కదా సార్. ఇవన్నీ దెబ్బలు కొట్టినాక గిటంగా మళ్ళీ తాడివి కాలు ఇప్పి గిటంగా మళ్ళీ ఏం చేసిండు, ఒక కాళ్ళు ఆమె తానికి, ఒక కాళ్ళు ఏమో అక్కడ ఏంది ఆడపిల్లను, ఈ కాళ్ళు ఎంత దూరం ఉందో అట్లా ఇట్లా అంటే ఆ కాళ్ళు ఏంటివి, పైపులా కట్టెలా అవి, ఈ కాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఇట్లా ఒత్తుతా ఉన్నారు. ఈ కాళ్ళు ఇక్కడ ఒత్తుతురు, వెనకలకు తెస్తురు, ఈ కాళ్ళను వెనకలకు తెస్తారా ఈ కాళ్ళను, ఎంత అలా బలం ఉన్నంత ఒత్తిరు సార్. వాళ్ళకు కసినంత ఒత్తిరు అంతే, వాళ్ళ కసినంత ఒత్తిరు సార్. సారు నా కాళ్ళ నొప్పులు పెడుతుంది సార్, మీ కారం మొక్కుతుంది సార్, నన్ను ఒత్తకుంది సారు అని అంటే ఇక ఊపిరి వెళ్ళకుండా మళ్ళీ ఇట్లా తలకాయ పట్టుకున్నారు. కాలు అక్కడ ఒక కాలు పట్టుకున్నారు, ఇక్కడో కాలు పట్టుకున్నారు. ఇక ఇట్లా కట్టెలు జరిపినట్టే ఇట్లా కాళ్ళని ఇక వద్దు సారు మీ కాలు మొత్తం ఇప్పుడు డిఐ రామరెడ్డి ప్రధానంగా ఉన్నారు అంటారు మీరు? రామరెడ్డి సారు
సార్ నీ కాలు మొక్తా అన్నప్పుడు ఊకోవాలి కదా సార్, ఊకుటలేడు. నీవు 9 నుంచి నైటు 2 గంటల వరకు టార్చర్ పెట్టినామంటే నాకు ఆ దెబ్బలకు పడిపోయినానంట. నాకు మత్తి లేదు. ఆ దెబ్బలు అంతగానం కొట్టిరు కదా సార్, నేను పడిపోయినానంట. పడిపోయినాక మళ్ళా నాగేంద్ర అనేట ఆయననే మళ్ళా జెండు బాంబు తెప్పించి మా బాబుతో మీ అమ్మకు జెండు బాంబు రుద్దు అంట అని మా బాబుతో జెండు బాంబు రుద్దిపించిందంట సార్. జెండు బాంబు రుద్దిపించినాక కొంచెము లేచినాక మత్తెచ్చినాక ఏం చేసారు, మళ్ళీ నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసిరు. మా బాబుకి ఆపరేషన్ చేయించిన 2 నెలలు గిట్టంగా కాలే ఆపరేషన్ చేయించిన. బాబుని ఎందుకు తీసుకొచ్చారు మీతో పాటు పోలీస్ స్టేషన్? నిజం చెప్తాడు. తల్లిని కొడుతూ ఈ తండ్రి చెప్తలేడు, తల్లి చెప్తలేదు, పిల్లగాడన్న చెప్తాడంట అని పిల్లగాని గిటంగా కాలు ఆపరేషన్ అయింది సార్. నా కొడుకు ఆపరేషన్ అయింది సార్, రామరెడ్డి సార్ ఆపరేషన్ అయింది సార్. మా 3 పానాలు ఆయన తీసుకున్నాము కానీ పిల్లగాని కొట్టకు సార్ నీ కాలు మొక్కు తన్న కానీ వినలేదు రామరెడ్డి సార్. అయితే వినలేదు. నా పిల్లగాడు దెబ్బ కొడితే దాంతో పట్ట కొడితే ఇట్లా చేతుల మీద కాళ్ళ మీద కొడితే నా కొడుకు కాలు ఇక్కడ జరుపుకుంటే రామరెడ్డి సార్ ఈ కాలు దొక్కి నా కొడుకు ఈ కాలు ఇట్లా బూట్ కాళ్ళు ఇట్లా పస్సున దొక్కితే అట్లే కదలకుండా అట్లే పెట్టి అట్లా కొట్టిపించింది సార్. మీ అమ్మ తీసిందా చెప్పు. మీ అమ్మది లేదు సార్, మా అమ్మ తీయలేదు సార్, మా అమ్మ కాలు నొప్పి ఉంది, ఏడుకన్నా కూతురు దొరికితే పోతుంది కానీ మా అమ్మ ఇట్లాంటివి మా అమ్మ చేయదు సార్, తీయలేదు సార్ అంటే అప్పుడు నా కొడుకుని వదిలిపెట్టారు సార్. 2 అయింది. 2 అయినాక రామరెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిన నాగేంద్ర కార్డు వేసి పంపించింది ఇంటికి.